ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిరిసిల్ల, పెద్దపల్లి నియోజకవర్గాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా చొప్పదండి, మానుకొండూరు అత్యల్ప వర్షపాతం నమోదయ్యాయి. భారీ వర్షానికి కరీంనగర్ ప్రధాన కూడళ్లంతా జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా తాజా సమాచారం కరీంనగర్ ఐ న్యూస్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం నమోదు అవుతున్న నేపథ్యంలో కరీంనగర్లో దాదాపు 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి నగరవాసులే కాదు పలు నియోజకవర్గాల్లో చాలా వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ప్రధానంగా పెద్దపల్లి, అదేవిధంగా జమ్మికుంటలో 78 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధిక వర్షపాతం నమోదైన నేపథ్యం కనబడుతుంది. అదేవిధంగా కరీంనగర్, అదేవిధంగా సిరిసిల్లలో భారీ నుంచి అతి భారీగా వర్షం పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రధానంగా కరీంనగర్ మెయిన్ బస్టాండ్ చౌరస్తాలో ఉన్నాం. దాదాపు ఉదయం 4 గంటల నుండి వర్షం మొదలైన సందర్భం కనబడతా ఉంది. ఉదయం 4 గంటల నుంచి ఇక 10 గంటల వరకు ఎడతెరిపి లేని వర్షం కారణంగా పలు కూడల్లో కూడా ప్రధానంగా ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయిన పరిస్థితి కనబడ్డది. వరద నీరు ఇప్పుడిప్పుడే కొంత వరద నీరు తగ్గుముఖం పడుతుంది. ఇక కలెక్టరేటు మనం కొంత దూరం కూతవేడు దూరంలోనే ఉన్నాం. కలెక్టరేట్ పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడ్డది. ఆ తర్వాత ఇటు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా పూర్తిగా వాటర్తో నిండిన పరిస్థితి కనబడ్డది. అదేవిధంగా ప్రధానంగా అలుగునూరు చౌరస్తా, అదేవిధంగా రామ్నగర్ చౌరస్తా, ఇటు సిరిసిల్ల రహదారిని కలిపే రామ్నగర్ చౌరస్తా కూడా పూర్తిగా జలమైన పరిస్థితి కనబడ్డది. ఆ తర్వాత దాదాపు కరీంనగర్ 4 కూడళ్లకు సంబంధించిన పూర్తిగా ఎక్కడికక్కడ వాటర్ ఆగిపోయిన పరిస్థితి కనబడ్డది. మొత్తానికైతే ప్రయాణికులే కాదు స్థానికులు ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మొత్తానికైతే మరొక 3 రోజులు ఈ వర్షం ఉంది అన్న నేపథ్యంలో ప్రధానంగా ఇంకా రానున్న పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా సిరిసిల్లలో మాత్రం మనం చూసాం. సిరిసిల్లకు సంబంధించి మనం విజువల్స్లో చూస్తున్నాం. సిరిసిల్లలో వర్షానికి తేలికపాటి వర్షానికే ఎక్కడికక్కడ కూడళ్ళంతా జలమయమయ్యాయి. అక్కడ ప్రధాన రహదారి మొత్తం పూర్తిగా బురదమయమైన పరిస్థితి కనబడ్డది. ఇక మొత్తానికైతే అధికారులు, స్థానికంగా నగర పాలక అధికారులు రంగంలోకి దిగారు. వాటరే కాదు ఎక్కడ కూడా కూలుతున్న భవనాలు లేదనంటే ఎక్కడైనా సమస్య ఉంటే మాత్రం ఆ సమస్యను పరిష్కరించే దిశగా వెళ్తున్న పరిస్థితి. మొత్తానికి ఒకవైపు బస్టాండ్ మనకు బస్టాండ్కు సంబంధించి ఆవరణలో ఉన్న నేపథ్యంలో కనబడుతూ ఉంది. ఇక బండి సంజయ్ కూడా ప్రధానంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పార్లమెంటు సమావేశాలు మరికొద్ది రోజుల అంటే పార్లమెంటు సమావేశాలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ కూడా ఇక్కడ ఆరా తీశారు. ప్రధానంగా సిరిసిల్ల, కరీంనగర్లో వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో అధికారులనంతా కూడా అలర్ట్ చేసి ఇద్దరు కలెక్టర్ల యొక్క కరీంనగర్ కలెక్టర్, అదేవిధంగా సిరిసిల్ల కలెక్టర్ని కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని వారిని అలర్ట్ చేశారు. ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఖచ్చితంగా అధికారులు ముందుండాలనేది కూడా ఆయన చెప్పారు. మొత్తానికైతే మరో 3 రోజులు ఈ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అలర్ట్గా ఉండాలనేది కూడా అధికారులు సూచిస్తున్నారు. పెద్దపల్లికి సంబంధించి రామగుండం పూర్తిగా బొగ్గు నిల్వలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆ యంత్రాల్లో పూర్తిగా వాటర్ చేరి ఆ యంత్రాలు కూడా పని చేయలేని పరిస్థితి, మొరాయిస్తున్న పరిస్థితి కనబడ్డది. అధికారులు కూడా త్వరితగతిన వాటిని ఖచ్చితంగా బొగ్గు నిల్వలు ఆగిపోయిన నేపథ్యంలో అధికారులు కూడా త్వరితగతిన దాన్ని బాగు చేయాలనేది కూడా అధికారులు చూస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇది కరీంనగర్, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, కరీంనగర్ నుండి.